ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ లో భాగంగా ఈరోజు 4 నేచర్ సైన్స్ ఆఫ్టర్ జీసస్ డెత్, యేసు మరణించాక ప్రకృతిలో కనిపించిన సూచనలు, నేర్పుతున్న పాఠాలు ధ్యానిద్దాం. యాక్చువల్లీ ఇది సిలువ మీద ధ్యానాలు కాదు, కానీ యేసయ్య పలికిన 7 మాటలు అయిపోయినాయి. బట్ దానికి అనుగుణంగా యేసయ్య మరణించిన తర్వాత మరి ప్రకృతి చూపుతున్న సంకేతాలేంటి, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఒకసారి ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52 వచనాల్లో మనం చూడగలుగుతాము. మొదటిగా చూసినట్లయితే దేవాలయపు తెర చినుకుట, అంటే అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో అడ్డతెర ఒకటి ఉంటుంది. మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అందులో ప్రవేశించడం, మరి మిగతా వారికే పరిశుద్ధ స్థలం వరకు మాత్రమే. తెలుసు కదా, ఆ ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అన్నమాట. హై ప్రీస్ట్ మాత్రమే వెళ్ళగలరు అతి పరిశుద్ధ స్థలంలోకి. అయితే ఇప్పుడు యేసయ్య తానే ప్రధాన యాజకుడిగా మరి దేవుడికి మనకి ఉన్న ఆ అడ్డు తెరని అందరికీ యాక్సెస్ వచ్చేటట్టు అన్నమాట. ఆ అడ్డు తెరని తొలగించడం మనం చూస్తూ ఉంటాం. ఇది సంబంధించి 1 పేతురు 2:9 ఉంటది కదా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఎత్తిరి. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ ఈ 4 పాయింట్స్ని మరి ఒక మనిషి రక్షణకి ఏ రీతిగా నడిపించబడవచ్చు మరి ఈ సూచన ద్వారా మనం తెలుసుకుందాము. ఇప్పుడు దేవాలయపు తెర చినగటం అంటే పైనుంచి క్రింద వరకు 2గా చినిగిపోయింది. మన జీవితాన్ని కూడా చూసుకున్నట్లయితే దీన్ని మొదటిగా సంపూర్ణ విడుదల, పాప శాపాల నుంచి, బలహీనతల నుంచి, దుర్వ్యసనాల బంధకాల నుంచి సంపూర్ణ విడుదల. ఈ దేవాలయపు తెర ఏ రీతిగా 2గా చేయబడిందో, మరి ఒక మనిషిని చూసినట్లయితే మరి రక్షణకు ముందు ఒక రీతిగా, రక్షణ తర్వాత ఒక రీతిగా ఉండేటట్టు ఆ తెర సాదృశ్యంగా ఉన్నదన్నమాట. పాప రోతప్ప శాపపు జీవితం ముందు ఏ రీతిగా ఉన్నది, మరి యేసయ్యని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఏ రీతిగా ఉన్నది కూడా ఈ తెర సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి తెర పై నుండి క్రింది వరకు 2గా చీలింది. ఇక ఎక్కడా కూడా తెర కాబట్టి ఏది కూడా ఒక దారం అతుక్కుంది అంటానికి కూడా లేదనమాట. ఆ రీతిగానే ఒక వ్యక్తి పరిపూర్ణంగా రక్షణ మార్గంలోకి నడిపించబడిన తరువాత ఆ పురిటి వాసన ఏది ఉండదు. ఏవేవైతే ఇంతకు ముందు బలహీనతలు ఉండేయో, బలహీనత అంటే నాట్ ఫిజికలీ అండ్ స్పిరిచువల్ గా కూడా, అండ్ ఏదైతే తనకి దుర్వ్యసనాలు ఉన్నాయో, ఏవైతే పాపాలు శాపాలు తనలో ఇంతకు ముందు ఉన్నాయో, ఆ తెర ఏ రీతిగా 2గా చీలిపోయిందో, నిత్యంగా ఎటువంటి పాత అలవాట్లు కానీ, పద్ధతులు కానీ, ఆ పాపాలు కానీ, శాపాలు కానీ ఇక జీవితంలోకి ఎప్పటికీ అనుమతించకూడదు. అంత మాత్రమే కాదు, కానీ ఈ తెర ఏ రీతిగా చినిగిందో మరి యేసయ్య శరీరాన్ని కూడా ఆ రీతిగా చీల్చినట్లు కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. దానికి సాదృశ్యంగా కూడా చెప్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ తెరను కూడా 2గా చీల్చినట్లయితే ఈ పదాన్ని ఒక లెటరు తే, ఇంకో లెటరు రా, తెరచిన రక్షకుడు. తే స్టాండ్స్ ఫర్ తెరచిన, రా స్టాండ్స్ ఫర్ రక్షకుడు. దేనికి? మోక్షానికి మార్గాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. తను ఏ రీతిగా శిలువ యాగాన్ని చేశారో, పునరుద్ధానుడైన తర్వాత ప్రథమ ఫలంగా మనం లేపబడతాము. దానికి తెరచిన రక్షకుడు, మోక్షానికి మార్గం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మొదటిగా దేవాలయపు తెర చినగటంలో సంపూర్ణ విడుదల, మన పాపాల నుంచి, శాపాల నుంచి, పాత జీవితం నుంచి, వ్యసనాల నుంచి, బలహీనతల నుంచి. అలాగే ఈ పాపపు లోకం నుండి మనం ప్రత్యేకించబడాలి. ఇక ఏ మాత్రం దానిలో మనకి పాలు ఉండకూడదన్నమాట. పాపలోకంలో ఉంటున్నప్పటికీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మరి ఉప్పు నీటిలో ఉన్న చేప ఏ రీతిగా ఆ సాల్ట్ నేచర్ని అబ్సార్బ్ చేయదో, మనం కూడా పాపపు లోకంలో ఉంటున్నప్పటికీ మన పరిశుద్ధతను మనం కాపాడుకున్న బద్ధులమన్నాం. మరి అందుకే 2 కొరింథీ 6:17-18 వచనాల్లో చూసినట్లయితే
కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. తెర చినిగిన తర్వాత ఏ రీతిగా 2 పీసెస్ గా సెపరేటెడ్ గా ఉన్నదో ఆ రీతిగానే మనం ప్రత్యేకించబడిన తర్వాత ఇక వాటి జోలు పోకూడదు. ఆ పాపపు సహవాసాల జోలు వెళ్ళకూడదు. పాపపు అలవాట్లు, పద్ధతులు పాతవి అన్నదే గతించిపోవాలి. సమస్తము క్రొత్తవగును గాక. ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఆదికాండము 12:1 చూస్తే మరి అబ్రహాం గారిని తన దేశం నుంచి, తండ్రి ఇంటి నుంచి, బంధువుల యొద్ద నుంచి దేవుడు పక్కకు తీసుకొని వచ్చాడు. నువ్వు రా అని చెప్పాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నిజంగా ఆశీర్వదించాలంటే అక్కడే ఉండి కూడా ఆశీర్వదింపబడవచ్చు. కానీ అప్పుడేమనుకుంటారు, మన దేవుడి వల్లే ఆశీర్వదించబడ్డావు, నిజంగా మనం చేస్తున్న ఈ విగ్రహాల వల్ల వీళ్ళే దీవించారు అని అనుకుంటారనేమో. దేవుడు పక్కకు తీసుకొచ్చిన తర్వాత గొప్ప జనాంగంగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రత్యేకతను కలిగి ఉంటామో నిజంగా స్పెషల్ అండ్ యూనిక్ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నాడు. ఆయన మాటకు విధేయత చూపాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మరి ఎన్ని రోజులు అక్కడ ఉండాలో తెలియదు. ఇప్పట్లాగా గూగుల్ మ్యాప్స్ అవేం లేవు కదా, అలాగే గూగుల్ లేదు కదా. అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, మరి రైనీగా ఉందా, మరి కోల్డ్గా ఉందా, అక్కడ ఏ రీతిగా ఉంది అని తెలుసుకోవటానికి లేదు. మరి ఎటువంటి అరేంజ్మెంట్స్ ప్రీ ప్లాన్ లేకుండానే దేవుడు ఎప్పుడెప్పుడైతే ఎక్కడికెక్కడికి వెళ్ళమన్నారు బ్లైండ్గా వెళ్ళిపోయారు. పరిపూర్ణంగా దేవుని విశ్వసించాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా చేపడను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని ఉన్నది. మనం కూడా ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి నడిపించబడాలి. మొదటిగా మరి మన పాపాల నుంచి, శాపాల నుంచి సంపూర్తిగా విడుదల పొందుకొని ప్రత్యేకపరచబడుదుము గాక. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, సెకండ్ వన్ చూసినట్లయితే, రెండోదిగా చూసినట్లయితే భూమి వణికెను. మరి రెండో ప్రకృతి సూచన ఇది మారు మనసుకి సాదృశ్యంగా ఉంది. మరి భూమిని వణికించిన 3 కలవని ఉంది సామెతలు 30:21. అలాగే యెషయా 2:20 చూసినట్లయితే యెహోవా భూమిని వణికించునని కూడా ఉన్నది. మనం మారు మనసు గురించి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2:37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. దేవునికి స్తోత్రం. పాపాల నుంచి విడుదల పొందుకున్న తర్వాత మారు మనసు చాలా అవసరమై ఉన్నది. మత్తయి సువార్త 3:అధ్యాయంలో చూడగలుగుతాం కదా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం. మరి మారు మనసు పొందాలి, అలాగే మారు మనసుకు తగిన ఫలాలు కూడా ఫలించాలని మరి ఇదే అధ్యాయము 7వ చూడగలుగుతాం. మత్తయి సువార్త 3:7 చూడగలుగుతాము. మరి నెక్స్ట్ వన్ చూసినట్లయితే మత్తయి సువార్త 27:52 బండలు బద్దలాయను. పశ్చాత్తాపం అంటే పాపపు ఒప్పుకోలు. బండలాంటి గుండె పశ్చాత్తాపంతో, అలాగే పాపపు ఒప్పుకోలుతో బద్దలవ్వాలి. మరి మన ఒప్పుకోలు అంటే 1 యోహాను 1:9 చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. మరి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందిననుంది కదా. నిజంగా ప్రతి ఒక్కరము కూడా మారు మనసు పొందిన తర్వాత పశ్చాత్తాప అనుభవంలోనికి నడిపించబడాలి. ఇప్పుడు ఏదైతే రాతి హృదయం, బండలాంటి హృదయం ఉన్నదో, మరి మారు మనసు పొందిన మీదట అది మెత్తన చేయబడి పశ్చాత్తాపంతో బండలాంటి హృదయం బద్దలు చేయబడాలి. మరి 4 చూసినట్లయితే సమాధులు తెరవబడెను. మరి ఇది రక్షణకి సాదృశ్యంగా ఉంది. మరి 1 దశలోనికి 4:16-18 మనం చూడగలుగుతాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమని నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా నుందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం. మరి మన పాపాల విషయమై మనము పాత రోత జీవితాన్ని సమాధి చేయబడదుము. క్రీస్తులో నూతనముగా మరలా
జన్మించబద్దులమై ఉన్నాం. ఏవేవైతే విడిచిపెట్టామో మన పాపపు అలవాట్లు, పద్ధతులు, దుర్వ్యసనాలు, బలహీనతలు, పాపశాపాలు మొత్తం సమాధి చేయబడాలి. మన నూతనంగా దేవునిలో జన్మించబడబద్దులమై ఉన్నాం. మరి యేసయ్య మనలాగే చనిపోయి పునరుత్థానుడయ్యాడు. మరి యేసయ్యలో ఉండి మనం కూడా చనిపోతే ఆయనతో పాటు, ప్రభుతో పాటు కొనిపోబడతాం. మరి ఆయన మనలాగా చనిపోయాడు, మనం ఆయనలాగా జీవిద్దాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.